నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి దేవాలయంపై చిర్ల జగ్గిరెడ్డి చేసిన ఆరోపణ తీవ్రంగా ఖండించిన కొత్తపేట ఎమ్మెల్యే. అభివృద్ధిని ఓర్వలేక లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు బ్రహ్మకుమారి సభలను రద్దు చేయండి డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. ఇరవై 24 నుండి ప్రారంభం కానున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు వివరాలు వెల్లడించిన స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్షులు గొందేసి రాజా. వాడపల్లి దేవాలయంపై వైసీపీ మాధ్యమంలో చిర్ల జగ్గిరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురం మండలం వాడపల్లిలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెరుగుతున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే లేనిపోని ఆరోపణ చేస్తున్నారని, వాడపల్లి దేవస్థాన అభివృద్ధిపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీవ్రంగా మండిపడ్డారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు చెబుతూ దేవాలయంపై ఆరోపణ చేయడం సరికాదని జగ్గిరెడ్డికి హితవు పలికారు. తనపై చేసిన అన్ని ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల రోజు రోజుకి దినదన ప్రవర్తనం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూరుకొని దేవాలయ అభివృద్ధి శరవేగంతో అభివృద్ధి చెందుతుండటం, ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారు కూడా కనీసం ఇంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాగా అంత మేము దిగజారలేం, కానీ నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే అసలు ఏంటి అనేది కూడా మాలాంటి వారికి కూడా, ఎందుకంటే నేను 8 సార్లు పోటీ చేసిన, 4వ ఎమ్మెల్యే. మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, ఒక ఆలయ ప్రతిష్ట కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలయ అభివృద్ధిని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంచుమించుగా ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇక్కడ 43 కోట్ల రూపాయల పనులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని చేపట్టడం జరుగుతూ ఉంది. 4 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసాం. 14 కోట్ల దగ్గరగా చెప్తా ఉన్నాను. 14 కోట్ల ఖర్చులు 2023లో 1,44,93,788 రూపాయలు ఖర్చు పెట్టారు. 2024లో అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది, రాలేదు. 2024లో అంటే ఏప్రిల్ వస్తుంది కదా, రాలేదు. 1,20,74,908 రూపాయలు ఖర్చు పెట్టారు. 23లో 24లో వారు ఖర్చు పెట్టిన ఖర్చులు కళ్యాణానికి 1,24 తీసుకుందాం, 1,20,74,000 ఖర్చు పెట్టారు. అంతకుముందు 1,44,00,000. 2025లో ఖర్చు పెట్టిన ఖర్చు ఈ ప్రభుత్వం వచ్చిందని నేను ఒకటే చెప్పాను. దానికి తగ్గ స్టాండర్డ్స్ తగ్గకూడదు. గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో జరిగిన దానికంటే బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గించాలి.
స్టాండర్డ్ అయితే ఉండాలి, ఇంకా బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గాలంటే మీరు ప్రయత్నం చేశారు. 79,9,248 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇంచుమించుగా సేవింగ్ ఎంత అంటే 40 లక్షల రూపాయలు సేవింగ్ ఒక స్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం వచ్చిన 40 లక్షలు ఖర్చు తగ్గించాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఇందాక మా చైర్మన్ గారు కూడా చెప్పారు, 11,500 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. బ్యాంక్ మీద 2 కోట్లు ఇందాక చెప్పారు. ఈ పనులు 43 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే అసలు మీరు ఎక్కడున్నారు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. దోపిడీ అయిపోయిందా, దోచేశారా? దోచేయడానికి ఎవరిచ్చారు? ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఎవరు తీసుకోలేదే. ఎక్కడ వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారో నాకు కూడా తెలియదే. అడుగుతున్నాం సింబల్ మరి టూరిజం శాంక్షన్ అని ఎస్యానానికి దీనికి చక్రం తోటకి వాటికి కూడా మరి ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, బేస్డ్ డబ్బు ఇవ్వండి అని అడుగుతున్నాం. దాతలను అడిగాం. స్పాన్సర్స్ లిస్టు డైరెక్ట్ గా ఓపెన్ గా టీవీ స్క్రీన్ మీద ప్రకటించాం, లేదా ఇన్విటేషన్ మీద స్పాన్సర్ లిస్టు ప్రకటించాం. ఎవరు బ్యాంక్ కమిటీ పెట్టారు. సరాదర్ కాటన్ గోదావరి రూపాయలు రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. దీనికి ఐటీ కార్డు తీసుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెట్టారు, బ్యాంక్ అకౌంట్ ఉంది. త్రూ బ్యాంక్ ద్వారా ఇంకా పేమెంట్లే అవ్వలేదు. ఇంకా రావాల్సిన దాతలే కొంతమంది అడిగాం, ఫోన్ చేసి అడిగాం, అడిగాం స్పాన్సర్స్ అడిగాం. అది కూడా కొంతమంది సెలెక్టెడే. మీరన్నట్టుగా చిల్లర మల్లరా ఏదో షిరిడి సాయి గుడి కరోనా వస్తే షిరిడి సాయి గుడి దగ్గర డబ్బులు అడుగో, షిరిడి సాయి గుడి దగ్గర సందా ఆడమూలు షిరిడి సాయి గుడి దగ్గర కూడా సందా తీసుకున్నారు కరోనా పేరు చెప్పి. లేదా కరోనా పేరు చెప్పి పంచాయతీలో బ్లీచింగ్ పేరు చెప్పి కూడా బిల్లులు తీసుకున్నారు. కరోనా పేరు చెప్పి ఎంత దోపిడీ చేస్తే భగవంతుడి ఎరిక. ఒకసారి జాబితాలు చూపితే అన్ని లెక్కలు చెప్పేస్తే లెక్కలండి, ఈ లెక్క ఏ లెక్క కావాలంటే ఆ లెక్క మీరు అడగడానికి మీరు ఏ రకంగా మీకేంటి, మీకు బాధ్యత ఏంటి? ఉన్న దాతలు ఉన్నారు, ఎవరికి చెప్పాల్సి చెప్తావు. దాతలు అంటే అంత క్లియర్ గానే ఉంటుంది. కమిటీ ఉంది, దానికి కమిటీ రిజిస్టర్డ్ కమిటీ, బాడీ ఉంది, రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్, ఐడెంటిటీ అన్ని ఉన్నాయి. ఇది ఏదో ఒక సంవత్సరంతో ముగించేద్దాం ఉద్దేశంగా, బండారు సంవత్సరం ఉన్నా పోయినా కానీ ఆ పోటీలు జరగాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం దాతలకు స్పాన్సర్ చేయాలా. గవర్నమెంట్ నోటిఫైడ్ చేయించాం. గవర్నమెంట్ నిధులు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా తిరిగి ఇచ్చారు. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మొన్న దెబ్బకి మన ప్రోగ్రామ్ సక్సెస్ కి అక్కడ సంతోషంగా మీకు కూడా తెలియజేయాలని చెప్తా ఉన్నా. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క బోటు దీని మీద డ్రాగన్ బోట్ల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా బయలుదేరాయి ఇప్పుడు గవర్నమెంట్ లో. అదేదో ఆ సెంటర్ ఏదో ఆత్రిపురంలో పెడతాం మన స్టేట్ కి సెంటర్ కింద ఆలోచన బయలుదేరాయి. రేపు భవిష్యత్తులో అది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ రైడ్స్ కానీ, ఇంకా ట్రైనింగ్లు కానీ, ఈ కెనాయింగ్ కానీ, ఈ రకరకాల నాకు కూడా పూర్తి సమాచారం లేదు కానీ అవన్నీ చేయాలన్న ఆలోచనతో స్టేట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. నారా లోకేష్ బాబు గారు ట్విట్టర్లో పెట్టారు. దాన్ని పట్టుకుని కూడా మీరు మాట్లాడతారు. పండగ అయింది 13 ఏమో అక్కడ కార్యక్రమాలు అలసిపోయారు. 2 నెలల శ్రమ ఆ కార్యక్రమం విజయం. 2 నెలలు అధికారులు కానీ, కమిటీ వారు కానీ, పెద్దలు కానీ అందరూ కష్టపడ్డారు. దాన్ని కూడా మీరు కామెంట్ చేస్తారు. పండుగ 4 రోజులు అవ్వలేదు, 2 రోజులు అవ్వలేదు, ఇంకా పేమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదు. దోపిడీ చేసేసారు, దోపిడీ జరిగిపోయింది, అందరి దగ్గర వసూలు చేసి ఎవరు వసూలు చేస్తారు? ఇది మీ డాక్టర్ల మెడికల్ అవ్వాలి 1,65,000 రూపాయలు అనమాట. అది IMA ద్వారా చిల్లర మల్లరగా అవ్వండి వాళ్ళు అడగలేదు. అది కూడా కమిటీ వాళ్ళు వెళ్ళి అడిగారు, కమిటీ వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. అందరి పేరు ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్ మీ అందరికి మీ నాయకులు అందరి పేర్లు ప్రోటోకాల్ ఉన్నాయి. శ్రీమతి కొండ అన్నపూర్ణ గారు ఎంపీపీ గారు, శ్రీ బాణం సాయిబాబు గారు జడ్పీటీ సభ్యులు, మట్ట సరిల్ల ధనలక్ష్మి గారు ఆత్రేపురం ఎంపీటీ సార్, చిలువూరు నాగరావు సత్య ఆత్రేపురం, ముదునూరు వెంకట సుబ్బలక్ష్మి గారు తాడిపూడి సర్పంచ్ గారు, శ్రీమతి కేత వరలక్ష్మి గారు తాడిపూడి ఎంపీటీ సభ్యురాలు, ఎంపీటీసీ సర్పంచ్ ఎవరిని వదిలిపెట్టుకున్నాను. ఏంటి మీ బాధ నాకు అర్థం కాదు. మా పార్టీ వాళ్ళు కూడా అడుగుతా, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, రెడ్డి అనంతకుమార్ గారు ఉన్నారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మా పార్టీ వాళ్ళు కూడా నీకే అవసరం. ప్రోటోకాల్ ఏంటో ఏముందో ఎలా గౌరవించుకోవాలో చేస్తారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ 2 కలిపి చేస్తున్నాయి కాబట్టి 2 కలిపి అవసరమైతే అందరినీ గౌరవించుకోవాలి. డోనర్స్ పేర్లు వేయాలి, కమిటీ పేర్లు వేయాలి, అందరూ వేయాలి, ప్రభుత్వ పేర్లు వేయాలి. అలాగే ప్రభుత్వ పేర్లు కూడా వేస్తాం ప్రభుత్వ అధికారులకి కలిపి చేసుకున్న పండగ ఇది. దీనికి దాని ప్రోటోకాల్ అది కూడా మీకే కావాలా? ఏంటి అది మీ వైఖరి? అంటే ఇంత చక్కగా ఉత్సవం అయితే బాగా చేశారే, మన ప్రాంతంలో బాగా జరిగిందని అంటాం మానేసి ఉత్సవంలో దోపిడీ చేసేసాడు, బండారు చర్చలు కలెక్షన్ చేసేసాడు. ఓ నీ కలెక్షన్ తగలయ్యా, కలెక్షన్ చేయడం నీకే తెలుసు, నాకేం తెలుసు? అది చేత అయితే ఎలా ఉంటాడు బాబు? నేను ఆ కలెక్షన్ కింగ్ నువ్వే, నాకేమొచ్చిన మొహం? నీ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. నేను
ఎన్ని ఉన్నాయి నాకు తెలుసా. హిస్టరీ తీసుకుందాం, మీ నాన్నగారి టైం నుంచి వెళ్దాం అనేది, నా రాజకీయాలు వచ్చిన కానీ చూద్దాం, హిస్టరీ తీసుకుందాం అంతే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, లేనిపోని మాటలు మాట్లాడొద్దు. గోపాలపురం జరిగిన గంగలుగా ఆఖరికి చిన్న చిన్న వివాదాలు, పొలాలు చిచ్చు, రావుల పొలం ఎక్కడ పెట్టుకుంటే పొలాలు చిచ్చు. సామరస్యంగా మాట్లాడి ఒకవేళ ఇబ్బంది ఉంటే ఇబ్బంది చెప్పి పరిష్కారం చేయడం మానేసి ఏంటి అక్కడ ప్రవర్తించిన తీరు, ఓ పక్క ఆంజనేయ స్వామి దగ్గర, ఓ పక్క అంబేద్కర్ చెప్పేపాటు అంటే ఆ కులాల మధ్య చిచ్చు పెడతాం. ఎవరు అడిగారు నేను అమలు చేసే అంటే మీరు మాట్లాడుకోవాలి. మీటింగ్ అయింది, మీటింగ్ పిలిచారు కదా, ఆర్డర్ డిఎస్పీ పిలిచారు కదా, మీరు కంప్లైంట్ చేశారు ఆపేరు కదా, పిలిచి మిమ్మల్ని కూర్చోండి రండి అన్నారు కదా, లేదా పండుగలకు కూర్చొని మాట్లాడదామన్నారు కదా. ఏంటి ఆ ప్రవర్తన? ఒక మాజీ శాసనసభ్యుడు చేసే ప్రవర్తన అది. అందరి మనోభావాలతో పని లేదా మీకు? అయ్యా గోపాలపురం అంబేద్కర్ గారి ప్లేట్ల మీద ముద్రించిన బాధపడితే వాళ్ళు చేయకపోరు. వీళ్ళు వెళ్తే ఇక్కడ ఈ ఇష్యూ అది ఏంటి? మీరు ఏం చేయాలి? ల్యాండ్ ఆర్డర్ ఉందా? నియోజకవర్గంలో ప్రశాంతత ఉందా? శాంతి భద్రతలు ఉందా? కాపాడవలసిన బాధ్యత మనకు లేదా? మేము ఎప్పుడైనా అలా ప్రవర్తించామా? మాకు తెలియదా? రాజకీయాలు లోటుపాట్లు మేము గుర్తించలేమా? ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రభుత్వ అధికారులు ఉంటుంది, ఒక పార్టీ అధికారులు ఉంటుంది. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. నోటికి వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. మర్యాద కాపాడుకోండి. మీరు మర్యాద తప్పితే దానికి సమాధానం సిద్ధంగానే ఉంటుంది. దానికి కూడా ప్రజలు మాట్లాడకపోతే ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తున్నప్పుడు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఆ ఉత్సవాన్ని మీరు మాట్లాడారు ఏంటంటే అంతకన్నా అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న లోటుపాటు సహజం. ఎమ్మెల్యే పుట్ట ఉండడం, నా కొడుకు పుట్ట ఉంటే పట్టుకుంటారు. దాన్ని విమర్శించండి. ఒక నాయకుడు పుట్ట పచ్చుకోవచ్చు, వేయచ్చు, చిన్న తెచ్చు, పెద్ద తెచ్చు. అయ్యో ఉంటే మేము సర్దుకుంటాం, అవసరమైతే సరి చేసుకుంటాం. ఏమిటి మీకు బాధ? మీ బాధ ఏంటి? కార్యక్రమం ఎలా జరిగింది? 90% సక్సెస్ మాటిది. 1 or 2% ఏదో లోపాలు ఉంటే పొతత్వం వేసి వెతికి దానినే మీరు తప్పు పట్టి ఏదో జరిగిపోయిందని అంటే అది ఏమన్నా కరెక్టా? అదొక సీనియర్ గా అనుకున్న చేసే పని. ఒక బ్రాడ్ అవుట్ లేదా? ఖండిస్తూ ఉన్నాం. దయచేసి వాడపల్లి దేవస్థానానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేయదు. తప్పుడు ఆరోపణలు మానే వాస్తవాలు ఉంటే చెప్పండి. నిర్మాణాత్మకంగా ఏదున్నా లోటుపాట్లు ఉంటే చెప్పండి. వాటిని చక్కదిద్దే బాధ్యత అందరం తీసుకుందాం. ఇది ఒక మనకి ఇచ్చిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలి అంత ఎత్తుకు తీసుకెళ్తాం. ఇవాళ భవిష్యత్తు ఎవరు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఉన్నంతలో న్యాయం చేయాలి. మీ బాధ్యత మీరు వహించండి, మా బాధ్యత మేము వహించాం. కలిసి అవసరమైతే రండి, మీరు కూడా రండి, మీకు కూడా గౌరవంతో లేదా సహకరించి అందరూ కలిసి దేవాలయంలో సూచనలు ఇవ్వండి. మీకు కూడా చెప్పండి, లోటుపాట్లు ఉంటే చెప్పండి, సూచనలు కలిసి పనిచేద్దాం. అంతే చిన్న వాటి మీద వ్యవహారం చెయ్యొద్దు. ఉంటాయి వ్యవస్థలో లోపాలు ఉండవని, తప్పులు జరగవని. అవి పట్టుకుని మాత్రం మీరు దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. అంటే మేము రిక్వెస్ట్ అనుకోనివ్వండి, అభ్యర్థి అనుకోండి, మీ తీరు మారకపోతే దానికి ఏ విధంగా సమాధానం చెప్పడానికి మీరు చెప్తున్నాయి. థ్యాంక్ యూ అండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు సత్యగిరి కొండపై బ్రహ్మకుమారి కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు నిర్వహించబడు సభల్ని రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వారిని కలిసి ఈ కార్యక్రమంలో నిలుపుదల చేయాలని వారి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఈ విషయం కమిషనర్ వారి దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేసినందుకు సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం అన్యమత ప్రచారంగా గుర్తించి ఇది భక్తుల మనోభావాలపై ప్రభావం చూపిస్తుంది కావున దీన్ని నిలుపుదల చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడు అది సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిరూపంలో పూజ చేస్తారు. ఆయన కింద మంట పెట్టేసి అలాంటిది నాకు ఈ కొండలు జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కరెక్టా కాదా లేకుండా మీ దగ్గర రాకూడదు కదా, అందుకే నేను వచ్చి చూశాను. మొత్తం డేరాలు వేసేస్తున్నారు. యాక్చువల్ మనకి నిజంగా వాస్తవం తెలియలేదు సార్. మాకు వచ్చే ఎన్ని సంవత్సరాల నుంచి నిజంగా తెలిస్తే కంపల్సరీ ఎక్కడ ఇంకో. ఓం శ్రీ సత్యదేవాయ నమః. జై శ్రీరామ్. నా పేరు సోమ సత్యబాబు. ఐక్య పోరాట సమితి కాకినాడ జిల్లాలో ఒక సభ్యుడిని. ఈరోజు అన్నవరం గ్రామంలో పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు బ్రహ్మకుమారి సమితి అనేవారు కొండపైన ఈ నెల 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 4 రోజులు ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అది ఇది వరకు గత 20 సంవత్సరాల బట్టి జరుగుతుందట. కానీ ఇప్పుడు అది ఎందువల్ల జరుగుతుంది ఏంటని మేము దాన్ని పరిశీలిస్తే వాళ్ళు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుని వచ్చి హిందువులకు మేలు చేస్తామని హిందూ దేవుళ్ళు ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే హిందూ దేవీ దేవతలు దేవుళ్ళు కాదు, హిందువులు ఎవరు కూడా కన్నీళ్ళుగానే ఉండిపోవాలి, వారు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనడం వాళ్ళ ప్రచారం చేయడం జరుగుతుంది. మన హిందూ ధర్మంలో ప్రతి ప్రాణి కూడా దేవుడి కింద కొలుస్తాం, వాళ్ళు జంతువుల కింద కొలుస్తారట. మనం పూజించేటటువంటి దేవుడి దేవతలను జంతువులతో కూడా పోలుస్తున్నారు వాళ్ళు. అటువంటి ప్రచారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ఈ కొండపైన ఏర్పాటు చేయడం జరిగింది. అది మా హిందూ ఐక్య పోరాట సమితి తెలిసి మేము ఈవో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన బాగా స్పందించి ఈవో గారికి మన దేవాదాయ కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాన్ని ఆపడం జరిగింది. వారికి మా యొక్క కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరం కూడా పునరుద్ధరణ కాకుండా చూడాలని మన హిందూ ఐక్య పోరాట సమితి నుంచి కోరుకుంటున్నాం. అరకు ఎంపీ గుమ్మత్ అనిచారాణి అధ్యక్షతన నిర్వహించిన అధ్యక్ష సమావేశంలో జిల్లా చైర్పర్సన్ సుభద్రతో పాటు ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించి కలెక్టర్ విధులకు హాజరు కాని సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీఓల ద్వారా చర్యలు చేపట్టే విధంగా ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పూర్తి కాకుండా ఉన్న 80 సచివాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కుటీర పరిశ్రమల అంశం సమావేశాలకు పరిమితమై అమలు కావడం లేదని ఎంపీపీలు ఆ విషయంలో తెలుపగా అల్లూరి జిల్లాలో సుమారు 27,899 గృహాల నిర్మాణాన్ని ఉగాది నాటికి ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. చాలా దారుణం ఉంది సార్. ఎందుకంటే మనకి ఏలేశ్వరం మన రాజమండ్రి మండలం కానీ, అలాగే అడ్డదిగిలి కానీ, అలాగే వైరాపురం కానీ, గంగవరం కానీ, మనకి గొయ్యూరు కూడా ఆ రూట్లోనే కూడా వెళ్తారు. కానీ అలాగే ఏదైనా నిత్య సరుకులు తెచ్చుకోవడం కూడా ఆ రూట్లో వెళ్తారు సార్. కలిస్తే మనం చాలా దారుణంగా సార్ ఈ 10 సంవత్సరాల నుంచి దాని గురించి పోరాడుతున్నాం తప్ప అధికారులు కానీ ఎవరు కానీ దాని గురించి సరైన సమాధానం రావట్లేదు సార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. మనం కూడా ధర్నా చేసాం సార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అల్లూరు జిల్లా నుంచి కూడా దాన్ని ధర్నా చేయడం జరిగింది. దాని నుంచి కూడా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు సార్. రేపు మళ్ళీ ధర్నా కూడా సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అది అధికారులు కూడా ఏం అవును సార్. గుండెమైన పాలన నుంచి వెళ్ళేస్తున్నాం సార్. మార్నింగ్ మాట్లాడాను పీఓ గారి దగ్గర. సో మాట్లాడి ఒకసారి ఆర్ఎంపీ ఉన్నారా ఎవరు ఆర్ఎంపీ కూడా కదా అది. అవును సార్. సో అక్కడ ఆర్ఎంపీ ఎవరు ఉన్నారు రంపచోడవరం ఈ ఆర్ఎంపీ చేస్తున్నప్పుడు పంచనామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠం, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకలిచిన రాజప్ప తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొని మహాశివరాత్రికి సంబంధించి స్వామివారి కళ్యాణం, రథోత్సవం, శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకునే జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సమస్త రోగ ఉపశమనార్థం మమ శరీర ఆది షోడశ ఉపచార పూజాం కరిష్యామి నమః చెయ్యి. ఓం తదంగధ్య గ్రూపులంతా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ పండుగని దిగ్విజయంగా చేద్దామని, ఎటువంటి బ్యాచ్లు పోకుండా మనం అందరూ కూడా దేవుడి సేవ చేద్దామని, ఈ కార్యక్రమం అందరూ కలిపి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈసారి సర్పంచ్ మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని బాగా చేయడానికి మీ యొక్క సూచనల సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమం సంబంధించి మన అర్చక స్వామి వారు వివరాలు చెబుతారు. అలాగే ఈరోజు మన ఈ దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం బట్టి స్థానిక శాసన సభ్యులు రాజప్ప గారు, అంటే ఈ దేవస్థానంలో ప్రతి విషయం కూడా వారికి అనుభవం ఉంది. చెప్పే విషయం మళ్ళీ చెప్పవలసిన పని కూడా లేదు. అలాగే ఇక్కడ పాలకవర్గం కొత్త వారందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈవో గారు చెప్పినటువంటి విషయాల్లో దేవస్థానం ఈ మహాశివరాత్రి సందర్భంగా తీసుకున్న చర్యల గురించి వివరించడం జరిగింది. మనకి ఇబ్బందుల్లో ఈ గోదావరి కాలం గురించి దృష్టంగా సాగు పెట్టాలని మనవి చేస్తున్నానండి. ఎందుకంటే ఆ 4 రోజులు శివరాత్రి ముందు 4 రోజులు కూడా వ్యర్థ నీరు అంతా కాలంలోకి రాకుండా చూడాలని, అలాగే మన మాండవనారాయణ స్వామి దేవస్థానం గుడి దగ్గర ఉన్నటువంటి రేవుంటి, మన దేవస్థానం ఎదురుకుంటే ఆర్చి ఎదుర్కొంటున్న రేవుంటి, అలాగే అక్కడ భద్రత కల్పించి మెసర వేయించాలని, అక్కడ పూర్తిగా లైటింగ్ వేయించాలని కూడా నేను కోరుతున్నానండి. ఎందుకంటే భక్తులు ఈ స్నానాలు చేసే రేవులకి ఆ మన కులదేవులే కాకుండా ఈ రేవులు కూడా భక్తులు స్నానాలు చేస్తారు కాబట్టి అక్కడ ఈవో గారు అది చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే అక్కడ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీ వారు కూడా అక్కడ గురపడేక స్టాక్ అడుగుతుంది, ఆ గురపడేక కూడా తీసేలాగా ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నానండి. ఎందుకంటే గురపడేక అందులో ఉండడం వల్ల పాములకి వచ్చేస్తాయి, నీటిలోంచి భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గురపడేక అక్కడ ఉండకుండా తీయించాలా మున్సిపాలిటీ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. అలాగే వాటర్ గురించి కూడా చెప్పేది చాలా సంతోషం. ఇప్పుడు సంవత్సరం పోలీసు వారు చక్కని భద్రత కల్పించి భక్తులకు కానీ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారికి కల్పించినందుకు వారికి మానవకుల సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియదు. అలాగే ఈ సంవత్సరం మన సామర్లవాడికి మంచి పేరు మహాశివరాత్రి ఏర్పాటు పొందుకోవడం జరిగింది. కార్యక్రమానికి చైర్మన్ గారు, బాబు గారు, పెద్దలందరూ కూడా కోర్టు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా వచ్చిన అందరికీ స్వాగతం కోరుతూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేమెంట్ శివరాత్రి మహోత్సవాలు బాగా జరగాలని కావాలనుకోవడం అని చేతులు మనకి ఏర్పాటు దానికి అన్ని ఏర్పాటు కూడా మరి చేయడానికి అధికారులతో మరి మీటింగ్ ఉంటాయి. మీ సలహాలు చెప్పి మీ సలహాలని కూడా అధికారులు చెప్పి అధికారుల ద్వారా మేము పనిచేస్తాం. అలాగా కాకపోయినా మనందరికీ కూడా అనుభవం ఉంది కదా, ప్రతి ఒక్కరు అనుభవం ఉన్నాయి. దాన్ని బట్టి మనం బాగా జరగాలంటే అందరం కలిసి పని చేయాలి. నేను మనం 70,000 మంది అంటే ఇప్పుడు 50,000 మంది ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా కొత్తగా కల్పించుకోవడం కానీ, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం కానీ, నేను కూడా చూడాలంటే లేదా మనం బాగా చేయాలని చెప్పి పోలీస్ యంత్రాంగం మెయిన్ సహకారం చేయాలి. డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తాయి, మెయిన్ కొత్తగా పోలీస్ 2. అలాగే డోనర్స్ ఈ భోజనం వచ్చి పెట్టడం కోసం 70-50 మంది 50 మందికి భోజనం పెట్టడం కోసం డోనర్స్ పనిచేస్తారు. వాళ్ళకి సహకారం చేయాలి, పూర్తి సహకారం మనకి వాళ్ళకి పాస్ అవ్వడం కానీ, ఎక్కడ ఇబ్బంది లేకుండా మిల్లు తెచ్చుకోవడంలో కానీ సహకారం చేయాలి. ఏది బ్రేక్ అయినా మొత్తం ఆగిపోతాయి, దానికి ఇబ్బంది లేకుండా చూడడం. అలాగే ఇవాళ కాలం నీరు మెయిన్ ప్రాబ్లం అంటే మనకి ఇబ్బంది పడినాం. దాన్ని కూడా నేను కూడా వాటర్ రోజుల ముందు కోఆర్డినేట్ చేసి దాన్ని కూడా వాటర్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మంచిని చెప్పి కూడా చూస్తారని చెప్పి నేను అలాగే. అలాగే ఇప్పుడు కనవ సమస్యలను కూడా మన అధికారులు మాట్లాడారు. ముఖ్యంగా
ఇవాళ కోర్టు వచ్చింది మనకి, బాబు గారు కానీ కప్పి కానీ అందరూ ఉన్నారు. అలాగే యువ గారు మెయిన్ బాధ్యత ఇంప్లిమెంటేషన్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అలాగే పెద్దలు ప్రకారం ఉంది సహాయం ఇవ్వండి. రేపు అధికారులు ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడి అధికారులు దయచేస్తారు, దయచేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి. అలాగే గవర్నమెంట్ అంటే పూజ వలస కంటే వాళ్ళందరూ కూడా పాల్గొని ఉన్నారు. అలా కాకుండా కొత్త వాళ్ళు ఇంకా వస్తున్నాయి. పాత వాళ్ళకి మనం సరే ఎవరైనా కొత్త వచ్చిన పెద్దలు కూడా ఆడుకోవాలి. అదే కాకుండా ఈ దేవస్థానం డెవలప్మెంట్ కోసం ఎవరైతే దాడుతారో దాదాపు కూడా ఎక్కడ మన ముందు పంపడానికి తెలియజేస్తున్నాం. తెలియదా మరి దేవస్థానం అదే రావడం శివరాత్రి మహోత్సవాలు బాగా జరుగుతుంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు జనవరి 24 నుండి 26 వరకు పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి దివిల్లో జరగనున్నాయి. వీటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్షులు గొందేసి రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిరోజు 3 ప్రదర్శనలుగా నాటికల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. 24న మొదటి రోజు విజయవాడ వారి మమ్మల్ని బతకనివ్వండి, హైదరాబాద్ వారి గేమ్, కొలకలూరి వారి జనరల్ భోగిలు నాటికలు, 25వ తేదీ 2వ రోజు వైజాగ్ వారి అసత్యం, కాకినాడ వారి అచమనం, చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం, 26వ తేదీ 3వ రోజు హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, గుంటూరు వారి ఇది అతని సంతకం, ప్రత్యేక ప్రదర్శన స్నేహ ఆర్ట్స్ వారి ప్రదర్శన ఉంటాయని తెలిపారు. ఈ పోటీల విజయవంతానికి అందరూ సహకారం అందించాలని కోరారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు నాటక పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులు, ప్రేక్షక దేవులకు స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ వారి కళాబంధనలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు జనవరి 24, 25, 26 తారీఖులు జరుపుతున్నాం. ప్రతిరోజు మొదటి రోజు 3 ప్రదర్శనలు ఉంటాయి, రెండో రోజు 3 ప్రదర్శనలు ఉంటాయి, మూడో రోజు 2 ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి నాటకాన్ని మీరు ఆదరించి ప్రోత్సహించి పరిషత్ విజయానికి సహకరించాలని మొదటి రోజు విజయవాడ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, రెండో ప్రదర్శనగా హైదరాబాద్ వారి గ్రేము, మూడో ప్రదర్శనగా జనరల్ భోగీలు కొలకలూరు వారి, అలాగే 25వ తారీఖున 3 ప్రదర్శనలు ఉంటాయి. వైజాగ్ వారి అసత్యం, రెండో ప్రదర్శన కాకినాడ వారి ఆచమనం, మూడో ప్రదర్శన చిలకలూరు వారి పేట వారి మా ఇంట్లో మహాభారతం, అలాగే 26వ తారీఖున హైదరాబాదు వారి అంబ చెక్కిన బొమ్మ, రెండో ప్రదర్శనగా గుంటూరు వారి ఇది అతని సంతకం. ఈ 8 ప్రదర్శనల్ని తిలకించి పరిషత్ విజయానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ తరపున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడపల్లి దేవాలయంపై చిర్ల జగ్గిరెడ్డి చేసిన ఆరోపణ తీవ్రంగా ఖండించిన కొత్తపేట ఎమ్మెల్యే. అభివృద్ధిని ఓర్వలేక లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు బ్రహ్మకుమారి సభలను రద్దు చేయండి డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు. ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. ఇరవై 24 నుండి ప్రారంభం కానున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు. వివరాలు వెల్లడించిన స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్షులు గొందేసి రాజా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.